ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి దేవుని సన్నిధిలో మీరంతా ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉండాలని ప్రార్థన. దినములు మారవచ్చు, సంవత్సరాలు మారవచ్చు, తరాలు మారవచ్చు, మన తరం తర్వాత మరొక తరం పుట్టుకొని రావచ్చు. కానీ మన దేవుడు మార్పు లేని వాడై ఉంటున్నాడు. మనల్ని అనాది సంకల్పం చొప్పున తన ప్రణాళికలో ఉంచుకొని మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రతి వ్యక్తిని ఒంటరిగా ఒక ప్రేమించే వ్యక్తిగా చూస్తున్నాడు. కోట్లాది కోట్లాది జనాభా ఉన్నా కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అంత విశాల హృదయం కలిగిన దేవుడు ఈ సృష్టి ఎంత గొప్పగా ఉన్నదో మనం చూస్తున్నాం కదా. అంతకంటే ఆయన మనస్సు, ఆయన హృదయం అంత గొప్పగా ఉన్నది. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఏ పరిస్థితికి కానీ, ఏ విషయాన్ని కానీ కృంగిపోకు, ఏది ఎలా జరుగుద్దో అని బాధపడకు, దేవుని మీద ఆధారపడు, వాగ్దానం మీద ఆధారపడు. కాబట్టి ఈ రోజు కావాల్సిన లేఖన భావం మనం చూద్దాం. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనములో, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రభువు చేసినటువంటి బలియాగము, సిలువ యాగము, పాత నిబంధన పాతది పాతగిల్లిపోతున్నది. పాతది ఎప్పుడైతే పాతగిల్లిపోతుందో అది చెదలు పట్టి తుప్పు పట్టి పోతున్నది. అది ఇంకా నివారణ అయిపోతుంది. అంటే పాపం విషయంలో కూడా అంతే. ఒక అద్భుతమైనటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక వివరణ ఉంటుంది. చాలామందికి తెలిసి ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు కదా, నేను వారి దోషముల విషయమై దయగలిగి ఉంటానని. చూడండి, ఎవరండి మనల్ని క్షమించేది? ఎవరు మనల్ని క్షమించరు. ఒక చిన్న ఉదాహరణ కామన్గా అందరూ చెప్తూ ఉంటారు. ఒక 2 బాతులు కలిగినటువంటి ఒక కుటుంబం ఉంటుందంట. 2 బాతులు. ఆ 2 బాతులు ఈ అన్న చెల్లెలు ఇద్దరు కూడా ఇంట్లో ఆడుకుంటూ ఉన్న సందర్భంలో ఈ అన్న ఒక రాయి తీసుకొని ఏదో గోడకు విసిద్దామంటే ఒక బాతుకు తగిలి ఒక బాతు చనిపోతుంది. చనిపోయిన సందర్భంలో మరి ఈ అన్న చెల్లెలు చెప్తుంది, ఈరోజు ఆ బాతును చంపావు కదా, ఖచ్చితంగా నీ పేరు నువ్వే చంపావని నేను చెప్తానంటే, అదేదో రకంగా చనిపోయిందని చెప్పరాదు, నన్ను దోషిగా చేయకని ఈ అన్న బ్రతిమలాడుతున్న సందర్భంలో మరి ఈ చెల్లికి ఈ అన్న దొరికిపోయాడు. ఏమనంటే, నువ్వు బాతును చంపావు కాబట్టి నీ మీద నేరం మోపుతా. ప్రతిరోజు అదే హింస ఆమె పెడుతున్నది. అయితే ఆమెకి ఈయన బానిసైపోయాడు. ఎందుకంటే ఇంకా ఏ పని చెప్తే ఆ పని చేయడం, హోంవర్క్ చేయడం, బయటికి వెళ్ళి రావడం, చిన్న చిన్న పనులు పిల్లలకి ఎంతో బర్డెన్గా ఉంటాయి కదా, అలాంటి చిక్కుబడిపోయాడు అనమాట. ప్రతిరోజు కూడా తల్లిదండ్రులకు భయపడడం, ఈ విషయం ఎలా తెలిసిపోతుందో బయటకు అనేసి ఒక మదన, ఒక వేదన, ఒక కష్టంలో ఉన్న సందర్భంలో ఒక రోజున అన్నయ్యనే వెళ్ళి మరి నాన్నగారితో చెప్పాడు, ఆ బాతును చంపింది నేనే నాన్న, నా మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు, చెల్లి నన్ను పదే మరి బెదిరిస్తూ భయపెడుతూ బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్తున్న సందర్భంలో, ఒకే నాన్న నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి మరి దాని సమయం వచ్చినప్పుడు అది ఎలాగో చనిపోతుంది, అది తప్పు తెలుసుకున్నావు కాబట్టి దాని సందర్భంలో అది చనిపోయినదని చెప్పి క్షమాపణ దొరికినది. అప్పుడు ఇంట్లో స్వతంత్రంగా అన్న చెల్లెలు జీవిస్తున్నారు, చక్కగా సంతోషంగా ఉంటున్నారు. మరి ఈ లోకము కూడా మనల్ని అలాగే పట్టించాలని చూస్తుంది. మనం పొరపాటున జరిగిన దానికి కావచ్చు, ఒక మనిషిని కాబట్టి కొన్నిసార్లు కావాల్సుకొని చేసిన తప్పులకు కావచ్చు, నిందలు, అవమానాలు, హేళనలు, ఎల్లప్పుడూ మనస్సాక్షి దోషారోపణ ఎన్నో ఒక మనిషి జీవితంలో ఉంటాయి. కానీ ప్రేమగల దేవుడు, దయగల దేవుడు ఏమంటే, వారి దోషముల విషయమే నేను దయగలిగి మరి వారి పాపం ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సముద్ర అగాధంలో నీ పాపం నేను పడవేసి ఉన్నానని. ఎంత వెతికినా, నువ్వు వెతికినా నీ దోషం నీకు దొరకవు, పక్కన వాళ్ళు వెతికినా దొరకవు, లోకమంతా వెతికినా దొరకవు నీ పాపంలో. ఎందుకంటే అంతగా ప్రేమిస్తున్నాడు. మనం మంచిగా మారాలని, మనం పరిశుద్ధంగా జీవించాలని, మన నీతి మార్గంలో నడవాలని ఆయన మన దోషములు, మన పాపంలో క్షమిస్తున్నాడు. పదే మరలా పాపం చేయమని కాదు, కానీ మనం నీతిగా బ్రతకాలి, సమాధానకరమైన జీవితం జీవించాలనే మన దోషములు, మన పాపములు క్రీస్తు శిలువలో తన వీపు వెనకాల వేసుకున్నాడు. వీపు వెనకాల మరి లోకానికి చూపెడుతున్నాడు దేవుడు, నా పిల్లలు తప్పు చేయలేదు, నేను వారికి ఉన్నాను అని దేవుడు చూపెడుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, దోషం చేశావు, పాపం చేశావు, శాపం వచ్చేసింది, నా జీవితంలో ఇక విరుగుడు లేదు, నా పని అయిపోవాల్సింది నువ్వు అనుకోకు. కానీ తప్పు తెలిసి దేవుని ఎదురు ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని దాచుకుంటాడు. ఇక ఎన్నడూ పాపం చేయని వారికి నీతిమంతులుగా దేవుడు మనల్ని చేస్తాడు. అలాంటి కృపా భాగ్యం ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనందరికీ కలిగి ప్రాప్తించునుగాక, కృపతోడని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో తండ్రి, నేను
వారి దోషములను అయ్యా విషయమే దయ కలిగి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని చెప్పావు. అవునయ్యా, ఈ లోకము కావచ్చు, అయ్యా సొంత వారు కావచ్చు, బయట వారు కావచ్చు, ఎవరైనా మా దోషాలను ఎత్తిపట్టి చూపి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, మమ్మల్ని బాధపెడతారు. కానీ నీవు ప్రభువా మమ్మల్ని మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొను. ఇక నువ్వు నీతిమంతుడవే, నువ్వు మంచిగా సమాధానంగా బ్రతుకుమని సెలవిస్తాను చెప్పావు. ఈరోజు ఎంతమంది బిడ్డలు అపరాధ భావన, ఈ తప్పు ఎందుకు చేశాను, ఆ పొరపాటు ఎందుకు చేశాను, తిరిగి వెనక్కి తీసుకోలేకపోతున్నాను, నా జీవితాన్ని సరిచేసుకోలేకపోతున్నాను, ఎంతమంది బాధపడుచున్నారు. వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఈ విధకాల దీవులతో నింపండి. ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డల్ని, మ్యారేజ్ డే జరుపుకున్న కుటుంబాల్ని, ఆయా శుభకార్యములు, ఆయా ప్రయాణముల విషయంలో ఏ ప్రయాణం చేసినా కూడా దీవెనకరంగా ఉండి, ఏ పరిస్థితుల్లో కూడా బిడ్డకు తోడండి. హాస్పిటల్లో ఉన్న డిశ్చార్జ్ చేయండి, ఆరోగ్యం దయచేయండి. అన్ని విషయాల్లో తండ్రి మీరు మాకు కన్న తండ్రి కూడా మమ్మల్ని నడిపించి మహిమ తెచ్చుకుని బిడ్డలను కుటుంబాలను ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.